ఈ డిజైనర్ బ్లౌజ్ కుట్టడానికి కొన్ని నిమిషాలు సరిపోతుంది. హాయ్, ఐఎమ్ దీక్షిత. ఈరోజు మనం ఈ డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజ్ని ఎలా కుట్టాలో A to Z అయితే నేర్చుకుందాం. ముందుగా తీసుకున్న లైనింగ్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ బ్యాక్ సైడ్ హుక్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇలా తీసుకొని మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ లెంత్, మీ నడుము ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసి ఎంత వచ్చిందో అంత పెట్టుకొని ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందో అంత తీసుకొని అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది కదా. సో ఆ 7 ఇంచెస్ అయితే నేను షోల్డర్ కింద పెట్టుకున్నాను. సేమ్ అదే 7 ఇంచెస్ని నేను ఆర్మ్ హోల్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది బోట్ నెక్ కాబట్టి. ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి దానికి కింద ఎంత మార్జిన్ యాడ్ చేశారో సో అంతే మార్జిన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైగా కిందన అనేది ఎలా అటాచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం ఆర్మ్ స్కేల్ తీసుకొని ఇలా ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీకు షోల్డర్ అనేది ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకుంటున్నాను. షోల్డర్ గ్యాప్ అనేది 4 ఇంచెస్ ఉంచాను అనమాట. ఇప్పుడు ఎల్ షేప్లో ఇలా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ నెక్ అయితే ఇలా తిప్పుకుంటున్నాను. ఇక్కడ నేను హుక్స్లు పెట్టడం కోసం ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచేసి ఇక్కడ కూడా నేను బాక్స్ షేప్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ టక్స్ కోసం అయితే మార్జిన్ అనేది విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను టక్స్ అయితే పెట్టట్లేదు సైడ్కి, అంటే బ్యాక్ నెక్లో ఉండే టక్స్ అయితే నేను ఈ బ్లౌజ్కి ఇవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా యూ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. నీట్గా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేయడం కోసం రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్కి ఈ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది మార్జిన్ కోసం ఉంచాను కదా, ఆ మార్జిన్ నేను బ్యాక్ సైడ్కి అక్కడ నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక 1/2 ఇంచ్ వదిలేసి అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రా చేసుకోవాలి. కింద కూడా మీరు అబ్జర్వ్ చేసుంటే 1.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను స్కేల్ తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఉండే ఎల్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీనికి కొంచెం లోత్ అనేది తీయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ అనేది డీప్ కోసం నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు ఎంత డీప్ కావాలనుకుంటే అలా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నార్మల్గానే కావాలి, సో అందుకే 6 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా మీరు ఇక్కడ ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి కూడా రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రీ హ్యాండ్తోనే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్ అనేది లెంత్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ టక్స్ కోసం కింద 3.5 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు అపెక్స్ పాయింట్ అనేది 10.5 ఇంచెస్, సో 10.5 ఇంచెస్ వరకు అయితే అపెక్స్ పాయింట్ తీసుకుంటున్నాను. అక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ గ్యాప్తో అయితే ఇంకొకలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కోసం గ్యాప్ అనేది 1.5 ఇంచెస్ వరకు అయితే ఇలా తీసుకున్నాను. 1.5 ఇంచెస్ గ్యాప్ తీసుకొని సేమ్ ఇప్పుడు అదే 1.5 ఇంచెస్ గ్యాప్ని ఇక్కడ ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకొని ఆ రెండింటిని జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు స్ట్రైట్గా డ్రా చేసి తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కర్వ్ అయితే ఇవ్వాలన్నమాట. ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అనేది ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా నీట్గా కర్వ్ షేప్ అనేది ఇచ్చుకొని ఇలా అయితే షేప్ అనేది రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచెస్ అనేది ఇలా మెజర్మెంట్ చేసుకుంటూ 1/2 ఇంచెస్ అయితే డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ అనేది ఒక 1/2 ఇంచెస్ డౌన్కి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాను అనమాట. ముందు నేను బ్యాక్ నెక్ అనేవి కటింగ్ చేయలేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకోవాలి కదా అనేటట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను. ఇక్కడ నాది చాలా షార్ట్ హ్యాండ్స్, 3 ఇంచెసే ఉంటుంది హ్యాండ్ అనేది. సో ఆ 3 ఇంచ్కి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 4 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీ హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందో అంత ఇలా పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్, 16 డివైడెడ్ బై 2 చేస్తే 8 వచ్చింది కదా, ఆ 8 ఇంచెస్కి ఒక మార్జిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ హైట్ అనేది 4 ఇంచెస్ కదా, 2 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ పెట్టుకొని ఆ 8 ఇంచెస్కి రెండింటికి ఇలా అయితే స్ట్రైట్ లైన్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పార్ట్లో మీరు ఎంత మార్జిన్ అయితే యాడ్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అంతే మార్జిన్ యాడ్ చేసి ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 8 ఇంచెస్లో 1/2 ఇంచెస్ అంటే 4 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా ఎల్ షేప్ డ్రా చేసుకొని ఒక 1.5 ఇంచెస్ వరకు అయితే ఇలా డ్రా చేసుకుంటున్నాను క్రాస్గా. ఇప్పుడు ఆర్మ్ స్కేల్ యూస్ చేసి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ డ్రా చేశాను కదా, అది ఆర్మ్ హోల్ లోత్ అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ లోత్ కోసం అలా ఫస్ట్ డ్రా చేసాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇలా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది ఇలా తీసుకుంటున్నాను. అక్కడ టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి సేమ్ లైనింగ్ క్లాత్ అయితే ఎలా అయితే కట్ చేసామో అలానే ఒక 1/2 ఇంచెస్ గ్యాప్తో అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఒక 1/2 ఇంచెస్ గ్యాప్ ఉంచేసి ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్స్ కూడా సరిపోవట్లేదు, అంటే సరిపోయేలేవే ముందు నేను చెక్ చేశాను, నాకు ఎందుకో సరిపోలేదు అనిపించింది. సో దానికోసం హ్యాండ్ అనేది ఇక్కడ నేను చూడండి డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసాను కదా, డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఇలా హ్యాండ్ ఎలా అంటే లైనింగ్ క్లాత్లో ఉన్న హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలానే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్స్కి అనేవి అటాచెస్ అయితే పడతాయి, అది నేను తర్వాత స్టిచ్చింగ్లో అయితే యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్కి కుచ్చులు అనేవి పెట్టాను కదా, సో దానికోసం సారీలో ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. సారీ నుంచి ఒక 5 ఇంచెస్ క్లాత్ తీసుకొని దానికి ఇలా బోత్ సైడ్స్ అనేవి జిగ్జాగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక సైడ్ జిగ్జాగ్ చేశాను కదా, అలానే ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 వైపులా నేనైతే జిగ్జాగ్ అనేది చేసేసాను. తర్వాత ఇప్పుడు ఈ సారీలో ఉన్న క్లాత్ని కూడా తీసుకొని ఒక 1.5 ఇంచెస్ వరకు తీసుకొని బోత్ సైడ్స్ కుట్టి ఒక పట్టీలా అయితే రెడీ చేసుకోవాలి. ఆ పట్టీని నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పట్టీ అని చెప్పాను కదా, ఇగోండి ఆ పట్టీని నేను రెడీ చేసుకొని ఇలా మిడిల్లో అయితే రెండింటికి మిడిల్లో వచ్చేటట్టు అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా బోత్ సైడ్స్ అటాచ్ అయితే చేసుకొని ఈ గ్యాప్లో పెట్టడానికి డోరీ అనేది కావాలన్నమాట. సో ఆ డోరీని నేను లూప్ టర్నర్ హెల్ప్తో డోరీని అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఆ డోరీని లోపలికి పెట్టేసి ఫ్రిల్స్లా అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రిల్స్ అనేవి తయారు చేస్తున్నట్టు అనమాట.
ఆ డోరీ బయటికి రాకుండా గట్టిగా అయితే ఇక్కడ ఇంకో స్టిచ్ అయితే వేసుకొని ఇంకొక సైడ్ ఉన్న డోరీని ఇలా లాగితే నీట్గా ఫ్రిల్స్లా అయితే వచ్చేస్తుంది అనమాట. అలా బోత్ అంటే ఇంకొక సైడ్ కూడా ఫ్రిల్స్ కావాలి కదా, సో అది కూడా అటాచ్ అయితే చేసుకొని ఇలా తయారైతే చేసుకోవాలి. అది నేను ఇక్కడ చూపించట్లేదు, వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ గమ్ హెల్ప్తో అయితే అటాచ్ అయితే చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్లో టైం అనేది కలిసి వస్తుంది అనమాట. ఇక్కడ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి ఇలా రిమూవ్ అయితే చేస్తున్నాను. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలా అటాచ్ అయితే చేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మిడిల్కి సెంటర్లో వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ మార్కింగ్ ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షేప్స్ అనేవి చూడండి చాలా నీట్గా అటాచ్ అయిపోయాయి. అండ్ అలానే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట, ఎక్కడ ఉగ్గులు రాకుండా. ఇప్పుడు ఆ షేప్ అనేది అటాచ్ అయితే చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచుకొని నీట్గా అయితే అటాచ్ చేసుకోవాలి. ఎక్కడ పట్టుకొని లాక్కూడదు. ఒకవేళ పట్టుకొని లాగారంటే షేప్ పార్ట్ అనేది నార్మల్ ఉండే పార్ట్ రెండింటికి డిఫరెన్స్ వచ్చేస్తాయి, ఎగుడు దిగుడు వచ్చేస్తాయి. అలా వస్తే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పాడైపోతుంది అనమాట. సో పట్టుకొని లాక్కుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే కుట్టు అనేది వేసుకోవాలి. దాని మీద డబుల్ స్టిచెస్ కూడా ఇలా వేసుకోవాలి. సో అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా ఒక 1/2 ఇంచెస్ గ్యాప్తో అయితే కుట్టు అనేది వేసుకోవాలి. బ్లౌజ్ కుట్టే ప్రతి పార్ట్కి డబల్ స్టిచెస్ అయితే పక్కా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అటాచ్ చేయడం కోసం ఇక్కడ నేను షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్లో పెట్టి బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్లో పెట్టి అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తూ షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర కూడా మనం 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా, ఆ గ్యాప్ ప్రకారంగా అయితే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను హ్యాండ్స్కి అంటే హ్యాండ్స్ మెయిన్ పార్ట్కి జాయింట్స్ పడ్డాయని చెప్పాను కదా, సో ఆ జాయింట్స్ అనేవి జాయింట్స్ చేసేసి హ్యాండ్ అనేది ఇక్కడ నీట్గా రెడీ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవడం కోసం రైట్ సైడ్లోనే కిందన ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి ఆ ఫ్రిల్ అనేది ఫస్ట్ అటాచ్ చేసేస్తాను అనమాట. ఇది ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ అంతా రైట్ సైడ్లోనే, అంటే బ్యాక్ పార్ట్ రైట్ సైడ్లోనే ఇలా ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అటాచ్ అయితే చేసుకుంటున్నాను. కిందకి 1/2 ఇంచ్ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే తర్వాత పట్టి కుట్టుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకు ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి బ్యాక్ సైడ్ రైట్ సైడ్లో అంటే బ్యాక్ది సరి సైడు అంటే లైనింగ్ క్లాత్ వైపు కాదు మెయిన్ క్లాత్ వైపే అటాచ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు దానికి పట్టీలా కుట్టడం కోసం ఒక క్రాస్ పీస్ అయితే తీసుకొని ఒక 1 ఇంచ్ వరకు క్రాస్ పీస్ అయితే తీసుకొని ఇది కూడా రైట్ సైడ్లో అయితే అటాచ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మెడపట్టి వేస్తారు కదా, సో అలానే స్టిచ్చింగ్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈ పాయింట్ అయితే అర్థమవుతుంది. ఒక 1/2 ఇంచెస్ గ్యాప్తో అయితే ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. 1/2 ఇంచెస్ గ్యాప్తో నీట్గా ఇలా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇదంతా నేను మెయిన్ క్లాత్ సైడే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి పట్టీలా అయితే కుట్టుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే మిషన్తో అయినా కుట్టుకోవచ్చు, లేదంటే చేతి కుట్లు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా మడత పెట్టేసి మిషన్తో అయితే స్టిచ్ వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ చేతి కుట్టు కూడా యూస్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే బ్యాక్ ఫ్రిల్ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు సేమ్ అదే విధంగా మెడ కూడా కుట్టుకోవాలి. అది ఇక్కడ నేను చూపించలేదు, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి నీట్గా అటాచ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ అటాచ్ చేసినప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో చూసుకొని అటాచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా హ్యాండ్ అనేది సాగుతుంది, లాక్కూడదు. గట్టిగా లాగితే హ్యాండ్ సాగిపోతుంది, అప్పుడు మీకు మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర టైట్ వచ్చేస్తుంది అనమాట. సాగకుండా నీట్గా అయితే జాగ్రత్తగా కుట్టుకోవాలి. దాన్ని కూడా డబ్బా స్టిచెస్ వేసి హ్యాండ్ అనేది ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను బోత్ హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేసేసాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పట్టీ అనేది వేసుకోవాలన్నమాట. నడుము పట్టీ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ తీసుకొని ఇలా నడుము పట్టీ అయితే వేసుకుంటున్నాను. ఇలా అయితే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సేమ్ అదేవిధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నడుం పట్టీ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ వేసేసాను, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే వేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది నేను ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే రైట్ సైడ్లోనే ఫస్ట్ జాయింట్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అనేది రైట్ సైడ్లో ఇలా జాయింట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ అయితే చేసేయండి. చివరిన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మీరు ఇలా కుట్టు వేసుకున్నా పర్లేదు, లేదంటే ఒక 1/4 ఇంచ్ గ్యాప్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత బ్లౌజ్ సైజ్ చూసి ఫిట్టింగ్ కుట్టినది వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.